హలో హాయ్ అండి. నేను మీ కుమారిని. కురుకురేలు ఎలా చేయాలి చూపిస్తాను. పిల్లలకి మాత్రం స్నాక్స్గా చాలా చాలా బాగుంటాయి. సగ్గుబియ్యం 1/2 కేజీ తీసుకోవాలి. వాటిని శుభ్రంగా 2 సార్లు కడిగేసి ఒక అరగంట మాత్రం నానబెట్టి పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నాననియాలి. నాననిచ్చాక స్టవ్ మీద పెట్టి ఉడకనివ్వాలి. అవి ఉడుకుతూ అవి నానే లోపల మనం అటుకులు తీసి ఉడకనియాలి. ఎంత అదిగో అలా అంటే అరగంట నానిందనుకో సన్న సగ్గుబియ్యమే కావాలి. లావు అయితే అంతగా అనిపించవు. సన్న సగ్గుబియ్యమే తీసుకోండి. 2 సార్లు కడిగేసి ఒక అరగంట నాననిచ్చేసి ఉడకబెట్టి ఉంచండి. తర్వాత మనం అటుకులు తీసుకోవాలి. 1/2 కేజీ సగ్గుబియ్యం వేసాం కదా, 1 కేజీ అటుకులకి 1/2 కేజీ సగ్గుబియ్యం అన్నమాట. సగ్గుబియ్యం ఉడికినాక ఒక దాంట్లో వడగట్టుకోవాలి. కొంచెం సన్నీళ్ళు పోసుకోవాలి. దాంట్లో సన్నీళ్ళు పోసుకొని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ అటుకులు ఉన్నాయి కదా, అటుకుల్ని బాగా కడిగేసి 2-3 సార్లు కడగాలి. అది ఎంత డస్ట్ ఉంటుంది చూడండి, అలా వచ్చింది డస్ట్. అది 2 సార్లు కడిగేసి దాన్ని కూడా కొంచెంసేపు ఉంచితే అవి మెత్తగా అవుతాయి. దాన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకొని ఈ సగ్గుబియ్యం ఉడబెట్టినవి ఉన్నాయి కదా, ఆ మిక్సీ పట్టిన ఈ సగ్గుబియ్యం మనకు దానికి సరిపోను కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలన్నమాట. దాన్ని మన మొత్తం కలిసిపోవాలి. సగ్గుబియ్యము అటుకులు మొత్తం కలిసాక ఒక తక్కువే పట్టిద్దండి సాల్ట్, కొంచెం చూసుకొని వేసుకోండి ఎంత పట్టిద్దో. 1/2 కేజీ నువ్వులు పోసాను. ఎక్కువైనా పర్వాలేదు, నేనైతే 1/2 కేజీ పోసాను. బాగా కలపాలి. మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. ఒక పెద్ద గిన్నె తీసుకొని మొత్తం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన నూనె పేపర్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్కి కొంచెం పక్కన కొంచెం లావుగానే తీసుకోవాలి. తీసుకొని శుభ్రంగా మనం ఇట్లా ఒత్తుకోవాలి. ఆ పిండి పెట్టుకొని ఒత్తుకొని ఒక్కరోజే ఎండుతాయి చూడండి. ఈ ఎండకి దెబ్బకి ఎండిపోతాయి ఊరికేనే. ఆ ఎండిన వాటిని మనం ఆయిల్ వేసుకున్నాం. పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం చక్కగా వేయించి కనుక దాంట్లో కొంచెం లైట్గా ఉప్పు చల్లి కారం చల్లి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి.